దాడి చేసి 13 మేకలను పొట్టన పెట్టుకున్న సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండలో స్థానిక ప్రజలు గ్రామసింహాల దాడులతో భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గ్రామంలో మరోసారి కుక్కల దాడి జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా గ్రామానికి చెందిన నక్కా కొమరయ్య అనే వ్యక్తి మేకలను మేపుకొని సజీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే కొమరయ్య మేత అనంతరం మేకలను తన దొడ్డిలో కట్టివేయగా రాత్రి మేకల మందపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేయడంతో 13 మేకలను అక్కడికక్కడే మృతి చెందాయి. దాంతో బాధితుడు కొమరయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. కాగా ఈ విషయాన్ని బుగ్గారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ కు స్థానికులు తెలియజేయడంతో ఆదివారం సిరికొండలోని సంఘటన స్థలానికి వెళ్లి కొమరయ్యకు తక్షణ సహాయంగా 10,000 ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా అసెంబ్లీ సమావేశం హడావిడి ఉన్నప్పటికీ సుభాష్ ఫోన్ కు స్పందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ ఘటనపై ఆరా తీసి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి కొమరయ్యకు ఆర్థిక సాయం అందేలా చూస్తారని భరోసా ఇచ్చారు. ఎన్ని రోజులు ఏముంటాయి? 2 నెలలు ఏముంటాయి అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇవో మన తన కుమరన్న, మన సిరకొండ నక్క కుమరన్న అన్న. తనయే 13 పిల్లలన్న. ఆ కుక్కలు ఒక్క నిమిషం మాట్లాడురన్న తనతో. నాకు జాలికెళ్ళి దునికి గూడును కొరికి మొత్తం అంత కథం చేసినాయి పిల్లలు 13. పరిస్థితి ఇప్పుడు మరి మీరే ఏమన్నా చేయాలి సార్. సర్వేక్షంగా మాట్లాడి నేను బుధవారం వస్తాను. నేను అసెంబ్లీ సెషన్ జరుగుతుంది. నేను వచ్చినాక నేను ప్రెసిడెంట్ సభ సుభాష్ రాత్రి చెప్పిండు. నేను వచ్చిన కలెక్టర్ గారితో మాట్లాడండి. ఎన్ని 13 మేక పిల్లలు. పని మీరు దరఖాస్తు తీసుకుపోయి కలెక్టర్ గారికి ఇవ్వండి ఈరోజు. సరే. దాని మీద ఆధారపడి మేము జీవనోపాధి చేస్తున్నాం సార్. 13 మేకలు కుక్కలు చంపేసినాయి. మాకు ఏదైనా స్కీమ్ కింద కానీ ప్రభుత్వ పరంగా మాకు నష్టపరాలు సరే.